నమస్కారం భూమి రక్షకులారా. ఈ రోజు నా హృదయానికి దగ్గరైన ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం గురించి. ఒక ప్రయాణాన్ని కలిసి వహించుకోమడి. రద్దీగా ఉండే ఒక నగరం, అక్కడ ప్రజలు తమ పనులతో బిజీగా ఉంటారు. వారి ప్లాస్టిక్ వినియోగం యొక్క ప్రభావం గురించి తెలియకుండా. ప్లాస్టిక్ సీసాలు, సంచులు, స్ట్రాలు ఎక్కడ చూసినా అవే. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ సీసాను దగ్గరగా పరిశీలిద్దాం. అది పడేయబడింది, మర్చిపోబడింది. కానీ ఆగండి, ఆ సీసాకు మరో అవకాశం ఉంటే ఇక్కడే మన్ కప్ మొదలవుతుంది. సారాను కలవండి. ఆమె పర్యావరణ ప్రియురాలు. ఒకరోజు ఆమె పడేసిన ప్లాస్టిక్ సీసాను తీసుకుని ఇంటికి తీసుకెళ్తుంది. కొంచెం సజ్జనతో మరి చాలా ప్రేమతో సారా ఆ సీసాను ఒక అందమైన కుండిగా మారుస్తుంది. దానిని మట్టితో నింపి ఒక చిన్న మొక్కను నాటి తన కిటికీ గుమ్మం మీద ఉంచుతుంది. ఈ చిన్న అడుగే, కానీ ప్రతి చిన్న అడుగు కూడా లెక్కే. సారా అక్కడితో ఆగదు. ఆమె ఒక ఉద్యమాన్ని ప్రారంభిస్తుంది. ఆమె తన సమాజంలో వర్క్షాప్లను నిర్వహిస్తుంది. ప్లాస్టిక్ సీసాలను కుండీలుగా ఎలా మార్చుకోవాలో ఇతరులకు నేర్పుతుంది. పిల్లలు మరియు పెద్దలు ఇద్దరు చేరి వారి చెత్తను నిధులుగా మారుస్తారు. కానీ ఇది కేవలం మొదలు అని సారాకు తెలుసు. ఆమె మరింత పెద్ద ప్రభావం చూపించాలనుకుంటుంది. కాబట్టి ప్లాస్టిక్ కాలుష్యం గురించి అవగాహన కార్యక్రమాలు రూపొందించడానికి స్థానిక పాఠశాలతో సహకరిస్తుంది. విద్యార్థులు ప్లాస్టిక్ యొక్క పర్యావరణ ప్రభావం మరియు వారు ఎలా తేడాను తీసుకురాగలో నేర్చుకుంటారు. సారా చేసే ప్రయత్నాలు సమాజాన్ని చర్యలు తీసుకోవడానికి ప్రేరేపిస్తాయి. వారు తమ ప్లాస్టిక్ వ్యర్థాలను వేరు చేయడం మరియు రీసైక్లింగ్ కేంద్రాలకు పంపడం ప్రారంభిస్తారు. స్థానిక వ్యాపారాలు కూడా ఈ కారణానికి చేరతాయి. వాటి ప్లాస్టిక్ ప్యాకేజింగ్ను తగ్గిస్తాయి మరియు స్థిరమైన ప్రత్యామ్నాయాలను ప్రోత్సహిస్తాయి. అది ఎక్కడితో ఆగదు. ప్రజలు తమ సొంత ఆలోచనలు మరియు ఆవిష్కరణలు పంచుకోవడం ప్రారంభిస్తారు. కొందరు ఎక్కువ ఇటుకలను తయారు చేస్తారు. ప్లాస్టిక్ను సీసాలలో నింపి భవన నిర్మాణ సామగ్రిని తయారు చేస్తారు. మరికొందరు బీచ్ శుభ్రపరిచే కార్యక్రమాలు ప్రారంభిస్తారు. తీరాల నుండి ప్లాస్టిక్ వ్యర్థాలను తొలగిస్తారు. ఈ ఉద్యమం పెరుగుతుంది. సారా సమాజం దాటి వ్యాపిస్తుంది. దేశవ్యాప్తంగా ఉన్న నగరాలు ఇలాంటి పద్ధతులను అవలంబిస్తున్నాయి. కలిసి వారు ప్లాస్టిక్ వ్యర్థాలను తగ్గించడం మరియు స్థిరత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా గణనీయమైన ప్రభావాన్ని చూపుతున్నారు. ఇప్పుడు ఆ రద్దీగా ఉండే నగరాన్ని మళ్ళీ చూడండి. ఈసారి అది పచ్చదనంతో నిండి ఉంది. ప్లాస్టిక్ సీసాల కుండీలు బాల్కనీల నుండి వేలాడుతున్నాయి మరియు ఎక్కువ ఇటుకలు ఆట స్థలాలను ఏర్పరుస్తున్నాయి. ప్రజలు తమ ఎంపికల గురించి మరింత తెలుసుకుంటారు. ప్రతి చిన్న చర్య పెద్ద లక్ష్యానికి దోహదపడుతుందని తెలుసుకుంటారు. కాబట్టి మీరు ఏమి చేయగలరు? ఒక ప్లాస్టిక్ సీసాతో ప్రారంభించండి. దానిని మళ్ళీ ఉపయోగించుకోండి, రీసైకిల్ చేయండి మరియు ఈ సందేశాన్ని వ్యాప్తి చేయండి. మీ స్వంత అవగాహన కార్యక్రమాల్లో చేరండి లేదా ప్రారంభించండి. ప్రతి అడుగు లెక్కే. ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం అనేది కేవలం ఒక పని కాదు, అది ఒక ప్రయాణం అని గుర్తుంచుకోండి. మరియు కలిసి మనం మరింత ప్రియమైన పచ్చని ప్రపంచాన్ని సృష్టించగలం. చూసినందుకు ధన్యవాదాలు. మరియు మరిన్ని స్ఫూర్తిదాయకమైన కంటెంట్ కోసం లైక్ చేయడం, షేర్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఒకేసారి ఒక ప్లాస్టిక్ సీసాతో తేడాను తీసుకురాలి. తదుపరిసారి కలుద్దాం భూమి రక్షకులారా.